Hey, what's up guys? Friends, ఇది Photoshop ది ఫోర్త్ పార్ట్. ఫస్ట్ నుంచి థర్డ్ పార్ట్ వరకు మీరు ఆల్రెడీ చూసేసుంటారు. ఒకవేళ చూడలేదంటే ఫస్ట్ నుంచి లాస్ట్ ఫస్ట్ పార్ట్ నుంచి థర్డ్ పార్ట్ ఎలాగైనా చూసేయండి. ఇది బిగినర్ ట్యూటోరియల్స్, Photoshop ది బిగినర్ ట్యూటోరియల్స్. ఇవన్నీ ట్యూటోరియల్స్ మీరు చూసేసారు అంటే కంప్లీట్ నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది Photoshop ది. సో ఫ్రెండ్స్, ఇది ఫోర్త్ పార్ట్ అవుతుంది. సో ఈ పార్ట్ లో నేను మీకు ఇంకా కొన్ని ఎక్స్ట్రా నాలెడ్జ్ ఇవ్వబోతున్నాను Photoshop గురించి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఆలస్యం చేయకుండా త్వరగా స్టార్ట్ చేద్దాం. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు HFX Tutorial ఛానల్. వితౌట్ ఫర్దర్ డ్యూ, లెట్స్ జంప్. సో ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ ఉన్నది స్పాట్ ఫిల్లింగ్ బ్రష్ టూల్. దీని గురించి నేను ఒక పిక్చర్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఈ చాన్ని టూల్స్ గురించి మనం అన్ని అర్థం చేసేసుకున్నాము. సో ఇది మిగిలింది టూల్ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. ఫ్రెండ్స్, ఇది చాలా మంచి టూల్, చాలా యూస్ఫుల్ టూల్. దీని గురించి నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. సో వేర్ ఇస్ దాట్? ఓకే, సో ఈ ఇమేజ్ నేను తీసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ చాలానే స్పాట్స్ ఉన్నాయి ఫేస్ మీద. ఫేస్ చాలా ఖరాబ్ తగులుతుంది. సో ఇవన్నిటికి మనము తీసేయాలి, ఇవన్నిటికి మనం రిమూవ్ చేయాలి. ఈ టూల్ ఏమో యూజ్ అవుతుంది దానికోసమే. సో ఫస్ట్ నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. సో సెలెక్ట్ చేసిన తర్వాతే దీన్ని బ్రష్ చైన్ డిఫైన్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత స్పాట్ గురించి సో జస్ట్ మనం ఏం చేయాలి అంటే బ్రష్ డిఫైన్ చేసి ఇక్కడ డైరెక్ట్గా ట్యాప్ చేయడం మాత్రమే. సో అందుకంటే ఫస్ట్ బ్యాకప్ చేయడం మర్చిపోకూడదు. సో బ్యాకప్ నేను చేసేసాను కంట్రోల్ J తోటి. దాంతో మళ్ళీ నేను స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా దీని మీద జస్ట్ ట్యాప్ చేయడం మాత్రమే. జస్ట్ స్పాట్స్ మీద ట్యాప్ చేయడం మాత్రమే. ట్యాప్ అయినా మీరు చేసుకోవచ్చు, లేకపోతే డ్రాగ్ అయినా చేసుకోవచ్చు. ఈ రెండు ఒకే పని యూజ్ అవుతుంది. సో ఎన్ని స్పాట్స్ ఉన్నాయో ఇక్కడ డైరెక్ట్గా రిమూవ్ చేసుకోవచ్చు. జస్ట్ ట్యాప్ చేస్తున్నాను నేను ఇక్కడ. నార్మల్ ట్యాపింగ్ అంతే మాత్రం. ఇది స్పాట్స్ అన్ని రిమూవ్ చేసేస్తుంటుంది ఆటోమేటిక్గా. ఈ టూల్ హెల్ప్ తోటి మీరు అన్ని స్పాట్స్ వల్ని క్లీన్ చేసుకోవచ్చు. సో బ్రష్ సైజ్ని పెంచుతాను. ఇక్కడ కొన్ని తప్పులు అవుతుంటాయి. దానికి మీరు కంట్రోల్ J అని అండూ చేసుకోవచ్చు. బ్రష్ సైజ్ పర్ఫెక్ట్గా డిఫైన్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ అన్ని బోల్డ్ని స్పాట్స్ ఉన్నాయి, ఇవి మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా క్లీన్ చేసేయవచ్చు దీంతో. సో మీరు డైరెక్ట్గా లాక్కొని మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. అది ఇంకా బెటర్ ఆప్షన్. డైరెక్ట్గా క్లిక్ చేయడం స్పాట్స్ మీద, జస్ట్ డ్రాగ్ చేయడం మాత్రమే. అది ఒక లైన్ లాగా వస్తుంది. ఎంత పెద్ద స్పాట్ అయితే అంత పెద్ద బ్రష్లా అది మారి క్లీన్ అప్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు. సో ఇంకా క్లీన్ అప్ ఇక్కడ ఇంకా ఉంది. సో ఇవన్నీ చేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు ఫస్ట్ ఎలాగున్నో ఇప్పుడు ఎలాగున్నో. ఇక్కడ ఎంత బాగా అయిపోయిందో ఫేస్. నేను మీకు బిఫోర్ ఆఫ్టర్ అని చూపిస్తున్నాను. ఇది బిఫోర్ అండి, ఇది ఏదైనా ఉంటుంది, ఇది ఆఫ్టర్. ఇదంతా చేసిన తర్వాత ఇలాగా రిజల్ట్ వస్తుంది. చాలా డిఫరెన్స్ మీకు ఇక్కడ కనబడుతుంది ఫేస్ మీద. చాలా అన్ని స్పాట్స్ క్లీన్ చేసుకోవచ్చు ఈ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ తోటి. సో ఈ టూల్ తోటి అన్ని స్పాట్స్ మాయమైపోతాయి. సో దీని తర్వాత ఇంకో టూల్ ఉంది, హీలింగ్ బ్రష్ టూల్ అనేది ఉంది ఇక్కడ. దీని గురించి యూజ్ చేసుకోవడానికి ఇంకొక ఇమేజ్ ఇక్కడ ఉంది. కానీ నేను దీనికంటే ముందు నేను రెడ్ ఐ టూల్ అనేది ఉంది. దీన్ని నేను మీకు యూజ్ చేసి చెప్తాను ఫస్ట్. సో దీని గురించి కూడా స్పెషల్గా ఒక ఇమేజ్ నేను తీసుకుపోయినాను. సో ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసేసుకుందాం. ఇక్కడ నేను ఒక ఫోటో తీసుకుంటాను ఫస్ట్. ఈ ఫొటోస్ అండి. ఫొటోస్ క్లిక్ చేసుకున్నప్పుడు మనం కెమెరా మీద ఒక రెడ్ కలర్ లైట్ వస్తుంది. అదేమో డైరెక్ట్గా ఫేస్ మీద పడుతుంది. సో ఆ ఫేస్ మీద ఆ కళ్ళు మీద పడుతూ ఉంటుంది. కళ్ళు ఏమో మళ్ళీ రెడ్గా అయిపోతుంది. సో అలాంటి ఫొటోస్కి కరెక్షన్ చేయాలి అంటే మనం ఈ టూల్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం బ్యాకప్ చేసుకుందాం. అందరికంటే ముందు కంట్రోల్ J అని బ్యాకప్ చేసుకుందాం. దాని తర్వాత ఆ బ్రష్ని సెలెక్ట్ చేసి, ఆ టూల్ని సెలెక్ట్ చేసి జస్ట్ ఐ మీద ట్యాప్ చేయడమే. మీరు ఇక్కడ చూస్తున్నారు చాలా డిఫరెన్స్. ఈ ఐ మీద చాలా డిఫరెన్స్. జస్ట్ ట్యాప్ చేయడం మాత్రమే ఇది రిమూవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఏం చేస్తుంది అంటే రెడ్ కలర్ అని
దాన్ని సెర్చ్ చేస్తుంది, రెడ్ కలర్ని ఏమో బ్లాక్ కలర్గా కన్వర్ట్ చేస్తుంది. ఎలాగైతే ఇక్కడ లిప్స్ మళ్ళీ రెడ్ కలర్గా ఉంది, నేను ఇక్కడ లిప్స్ మీద ట్యాప్ చేయగానే మీరు చూస్తున్నారు ఇక్కడ లిప్స్ కూడా బ్లాక్ అయిపోతుంది. కానీ నేను ఇక్కడ పళ్ళు మీద ట్యాప్ చేస్తుంటే మాత్రం ఇక్కడ మాత్రం ఏమీ ఇంప్రూవ్మెంట్ ఏవి చేంజెస్ అవ్వట్లేదు. సో బేసిక్లీ ఇది రెడ్ కలర్ని క్యాప్చర్ చేస్తుంది, రెడ్ కలర్ని బ్లాక్ కలర్గా మారుస్తుంది. సో దీని యూజ్ జస్ట్ ఐస్ కోసం చేసుకుంటేనే బెస్ట్ అని అనుకుంటాను. సో మరి ఇంకొక టూల్ ఇక్కడ వస్తుంది, హీలింగ్ బ్రష్ టూల్. సో దీని యూజ్ ఏంటంటే ఏదైనా మంది పాత ఫొటోస్ ఉంటాయి, పాత అంటే ఓల్డ్ అండ్ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉంటాయి. సో దానిలోనే చాలాని మచ్చలు వస్తూ ఉంటాయి, చాలాని అంటే వైట్ డాట్స్ పడడం గట్రా అవుతుంటాయి. సో అవన్నిటికీ కరెక్షన్ చేసి మళ్ళీ న్యూగా చేయాలి అంటే ఈ బ్రష్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో జస్ట్ ఏం చేయాలి అంటే జస్ట్ సెలెక్ట్ చేయాలి ఫస్ట్ ఈ హీలింగ్ బ్రష్ టూల్ని. దాని తర్వాత మనము ఆల్ట్ అని ప్రెస్ చేసి ఏదో ఒక జాగాలో అంటే క్లీన్ జాగాలో మనము ట్యాప్ చేయడం మాత్రమే. ట్యాప్ చేసిన తర్వాత అదేమో ఆ జాగా డిఫైన్ చేస్తుంది. డిఫైన్ చేసిన వెంటనే ఎక్కడైతే వైట్ డాట్స్ ఉన్నాయో అక్కడ జస్ట్ మీరు క్లిక్ చేయడమే. ఇక్కడ ఎలా చేస్తున్నాను అలాగే మీరు కూడా చేయాలి, సేమ్ టు సేమ్. సో జస్ట్ నేను డ్రాగ్ చేస్తున్నాను దీంతోటని. మీరు జస్ట్ ఎలా చూస్తున్నారో ఇక్కడ రెండు ఒకటి ప్లస్ ఇంకోటి గోల్డ్గా ఒకటి కనిపిస్తుంది, ఇదేమో డైరెక్ట్గా అక్కడ కన్వర్ట్ అవుతుంది. సో ఇమేజ్ అంతటికి మనము దీంతో కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ హెయిర్ కూడా ఉంది, హెయిర్లో మళ్ళీ నేను ఇక్కడ లిటిల్ బిట్ కరెక్షన్ చేస్తున్నాను. సేమ్ అలాగే జస్ట్ ఫస్ట్ ఏదైనా చేయాలి ఆల్ట్ క్లిక్ ప్రెస్ చేసి సైజ్ ప్లేస్ డిఫైన్ చేసుకొని మనం చేసుకోవడమే. మెల్లిమెల్లిగా ఆల్ట్ ప్రెస్ చేసుకొని ప్లేస్ డిఫైన్ చేసుకొని డైరెక్ట్గా చేసేయడమే. సో ఇక్కడ ఫోటో ఉంది, ఇక్కడ మళ్ళీ నేను ఆల్ట్ ప్రెస్ చేసి నేను ఇక్కడ డిఫైన్ చేసి ఆల్ట్ ప్రెస్ చేశాను, ప్లేస్ డిఫైన్ చేసేసాను. ఇంకా ఆల్ట్ ప్రెస్ చేసి ఇక్కడ నేను జస్ట్ డ్రాగింగ్ చేయడమే మాత్రమే, జస్ట్ పెయింటింగ్ లాగా స్క్రబ్ చేయడం మాత్రమే. ఇదంతా కరెక్షన్ అయిపోతుంది, ఆటోమేటిక్లీ కరెక్షన్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఈ పిక్చర్ కంప్లీట్ అయిపోవచ్చింది. మీరు చూసారు కి ఫస్ట్ ఎలాగుందో ఇప్పుడు ఎలాగుంది, చాలా డిఫరెన్స్ వచ్చింది ఈ ఫోటోలోన. సో ఫ్రెండ్స్ దీని తర్వాత ఇంకా ఇంకొకటి ఉంది ప్యాచ్ టూల్ అని. సో ఫ్రెండ్స్ ప్యాచ్ టూల్ని యూజ్ చేద్దాం. సో ఇంకొక టూల్ ఇక్కడ వస్తుంది, దీని పేరు ప్యాచ్ టూల్ అని. సో పేరులోనే అర్థం ఉంది, ప్యాచ్ అంటే చిరిపోయింది గట్రా ఏదైనా ఉంటే దాన్ని కవర్ చేయడము. ఇక్కడ చిరిపోయిన ఫొటోస్ గట్రా ఉంటాయి మనవి, సో దాన్ని ఇవి కవర్ చేస్తుంది. ఎలాగైతే దీనికోసం మళ్ళీ స్పెషల్గా ఒక ఫోటో నేను తీసుకుంటున్నాను. సో ఫస్ట్ దీన్ని డిలీట్ చేద్దాం. నో ఇదేంటండి ఈ ఫొటోస్ని ఎంత దరిద్రంగా ఉందో మీకు అర్థమవుతుంది. సో ఈ ఫోటోని బాగా చేయాలి, మనకి ఈ ఫోటోని ముందులా చేయాలి అంటే మనము ఈ టూల్ని యూజ్ చేసుకోవచ్చు. ఇదేమో జస్ట్ ప్యాచ్ని సిరిపోయినవన్నీ రైట్ చేస్తుంది. సో దానికి దీని పేరు ప్యాచ్ టూల్ అని పడ్డది. సో ఇక్కడ ఫస్ట్ ముందు పెట్టి నేను ఇక్కడ ఆల్రెడీ బ్యాకప్ చేసేసుకున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని దీంతో ఒక చిన్నగా డ్రాయింగ్ వేసుకోవాలి. ఏ ఏరియా ప్యాచ్ చేయాలి ఆ ఏరియాని ప్యాచ్ చేసి జస్ట్ డ్రాగ్ చేయడం మాత్రమే. జస్ట్ మీరు డ్రాగ్ చేయగానే ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ కరెక్షన్ అయిపోయింది. సో జస్ట్ అక్కడక్కడ మీరు డ్రాయింగ్ వేసి డ్రాగ్ చేయడం మాత్రమే. హెయిర్ అనగా ఎక్కడెక్కడ ఉంది చిన్న చిన్న పార్ట్లు పెద్ద పార్ట్స్ గట్రా మీరు డ్రాయింగ్ వేసి డైరెక్ట్గా డ్రాగ్ చేయడమే. సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయడమే, సెలెక్షన్ అండ్ డ్రాగ్. ఇక్కడ తప్పు అయిపోతే జస్ట్ కంట్రోల్ J అని ప్రెస్ చేయగానే అండు అయిపోతుంది. అలాగే మొత్తం ఫుల్గా మనం ఇక్కడ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ మీకు కనిపిస్తుంది. సో ఇంకా ఇక్కడ కరెక్షన్ చేద్దాం. ఇక్కడ ఇంకా మెల్లిమెల్లి చేసుకొని చాలాని దీని గురించి చేయాలి, చాలా కరెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం చేయట్లేదు, నేను కింద డిస్క్రిప్షన్లో అన్నీ ఇచ్చేస్తున్నాను ఈ ఫొటోస్ అని, మీరు ఇంటికాడ ప్రాక్టీస్ చేసుకోండి. సో సెలెక్షన్ టూల్స్ వెళ్ళి కింద వరకు కలర్ టూల్ వరకు మొత్తం నేను మీకు నేర్పించేశాను. సో ఐ హోప్ మీకు ఇవన్నీ మొత్తం అర్థం అయిపోయి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒకవేళ మనము సేవ్ చేయాలి అనుకున్నాం, ఏదైనా ఫోటో మనం ఎడిట్ చేసేసాం, దాంతో మనం సేవ్ చేయాలనుకున్న ఉంటుంది కదా. సో ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేయగానే సేవ్ యాజ్ ఇంకా సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. జస్ట్ సేవ్ అని ట్యాప్ చేస్తే సేవ్ అయిపోతుంది. సో ఇది ఆల్రెడీ సేవ్ అయింది కాబట్టి ఇది సేవ్ అవ్వట్లేదు,
ఇది సేవ్ యాజ్ క్లిక్ చేస్తే అవుతుంది. సో నేను దీని తర్వాత నేను ఇక్కడ ఈ ఫోటోని సేవ్ చేస్తున్నాను. సో జస్ట్ సేవ్ అని ట్యాప్ చేయాలి. సేవ్ అని ట్యాప్ చేయగానే ఒక పాపప్ వస్తుంది. దాంట్లో మీరు పిహెచ్డి ఫార్మేట్ అయినా లేకపోతే జెప్యాక్ ఫార్మేట్ అయినా బోల్డ్ అని ఫార్మాట్స్ మనము ఇక్కడ చేసుకోవచ్చు. బేసిక్లీ పిహెచ్డి ఫస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సేవ్ యాజ్ ద్వారాన మనము జెప్యాక్ని సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ బేసిక్ నాలెడ్జ్ ఫోటోషాప్ది. సో ఫ్రెండ్స్ మీకు నేను ఫోటోషాప్ది బేసిక్ నాలెడ్జ్ ఇచ్చేసాను ఐ థింక్. సో ఫ్రెండ్స్ ఇది ఫోటోషాప్ ది బేసిక్ నాలెడ్జ్. ఈ 4 పార్ట్స్ గా ఈ వీడియోస్ అని వచ్చే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని ఈ 4 పార్ట్స్ ని మీరు చూసేసారు అంటే ఫోటోషాప్ మీకు బేసిక్ గా వచ్చేస్తుంది. ఈ 4 పార్ట్స్ ఇంకా చూడలేదంటే హరీ అప్ గైస్, ప్లీజ్ అన్ని చూసేయండి. ఒకవేళ మీరు ఫోటోషాప్ లో బిగినర్ అయితే, అలాగే మీరు కానీ ఫోటోషాప్ లో అడ్వాన్స్ లెవెల్ గా నేర్చుకోవాలంటే ఫ్యూచర్ వరల్డ్ వీడియోస్ వస్తాయి. దాంట్లో మీకు అడ్వాన్స్ గా మీకు కూడా నేర్పుతాను. ఇది జస్ట్ బేసిక్ గురించి, బిగినర్స్ గురించి మాత్రమే ఇవన్నీ వీడియోస్. సో ఫ్రెండ్స్ నాతో స్టే ట్యూన్ గా ఉండండి. ఇంకా బోల్డ్ అండ్ సాఫ్ట్వేర్స్ మీకు నేర్పించాలని ఉంది. అలాగే మీరు సపోర్ట్ చేసుకుని ఉండాలంటే అన్ని సాఫ్ట్వేర్స్ మీకు నేర్పించేస్తాను. అలాగే బోల్డ్ అండ్ వీడియోస్, ఇంకా ఎక్స్ట్రా వీడియోస్ అనేది బోల్డ్ అని వస్తూనే ఉంటాయి. సో మీరు ఒకవేళ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాన్ని బట్టి మీకు మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు ఇప్పటికీ వస్తూనే ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్ బాయ్, జై హింద్, వందే మాతరం.